Hello guys, welcome back to my channel. So finally today we are going to Lachung and Yumthang Valley. Lachung వెళ్తున్నాం మనం. కోల్డ్ స్టార్ట్ అయిపోయింది కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ చెక్ లైట్ చూపిస్తుంది. ఇది ఎందుకు చూపిస్తుందో ఇప్పుడు మనకు తెలియదు. స్టార్ట్ అయ్యే ముందు ట్యాంక్ ఉంది కానీ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తే అక్కడ ఉండకపోతే బిస్కెట్ బంక్ కూడా పక్కనే పెట్టుకున్నాం కదా. నిన్నటి వరకు ఏం రాలేదు, ఈరోజే వస్తుంది చెక్ లైట్. ఎందుకు వస్తుందో కూడా తెలీదు. సో ఇది చూడండి, ట్రాక్షన్ కంట్రోల్ బ్లింక్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఫస్ట్ బ్యాచ్కి ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడానా? దిస్ ఈజ్ నాట్ గుడ్. ఫస్ట్ బ్యాచ్కి వచ్చిన ప్రాబ్లం, రిజల్వ్ అయిన ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు రావడం ఏంటి? బండి అయితే కింద పడలేదు, ఓకే, బండి టిల్ట్ అవ్వలేదు, బండి పడలేదు, ఆయన ఇది చూపిస్తుంది. కోడ్ డిలీట్ చేయాలంటే మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. సర్వీస్ సెంటర్కి కూడా వెళ్తాడు ఇప్పుడు. మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి కోడ్ డిలీట్ చేసుకుని నేను ఇప్పుడు లాచింగ్ చెక్ పోస్ట్ దాటాలి అంటే దోలు తీరిపోద్ది. చూడండి ఎలా ఉందో, మొత్తం చిన్న రోడ్స్ అంతే, అయినా సరే బాగుంటుంది ఇక్కడ నడపడానికి. ఫుల్ మంచు, హౌజెస్, మంచి అట్మాస్ఫియర్ ఇది. ఇది ఎందుకురా టీసీ బ్లింక్ కొడుతుంది? ఏం పాపం చేశాను నేను? బండి అయితే కనీసం లీన్ కూడా అవ్వలేదే, అయినా సరే బ్లింక్ కొడుతుంది. కొంతమంది అన్నారు బండి పడినా ఎక్కువ లీన్ అయిపోయినా అప్పుడు అవ్వచ్చు అని, కానీ ఏది అవ్వలేదు. నేను మెయిన్ స్టాండ్ నుంచి తీసాను అంతే. మెయిన్ స్టాండ్ నుంచి తీసి బండి ఇలా రివర్స్ చేశాను. కోల్డ్ స్టార్ట్ చేసేప్పుడు చూస్తే చెక్ లైట్ ఆన్ అయిపోయి ఉంది, తర్వాత చూస్తే టీసీ కూడా ఆన్లో ఉంది, బ్లింక్ అవుతుంది. ఏమైందిరా బాబు అనుకున్నాను నేను. ఈరోజే వెళ్తున్నాం అసలే. ఇప్పుడు వెళ్ళి ఏజెంట్ దగ్గర పర్మిట్ తీసుకుని మనం లాచుంగ్ వెళ్ళాలి. లాచుంగ్ వెళ్ళి హోటల్లో చెక్ ఇన్ చేసుకుని తిరగడమే అక్కడ మంచులో. సో లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్. ఇద్దరు చూడండి అదిరిపోయింది. ఇందాక ఒక రైట్ ఉంటుంది అనమాట జస్ట్ ఈ రోడ్కి ముందు. ఆ రైట్ తీసుకుంటే మనం నత్తుల అటు సైడ్ వెళ్ళొచ్చు. సోమ్గో అన్న చాంగులే కన్నా ఒకటే. ఓకే, 123 కిలోమీటర్స్ చూపించింది నాకు లాచంగ్కి. లాచుంగ్ చంగ్ నబ్దో లాచుంగ్, ఇంకోటి లాచెన్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా లాచుంగ్, లాచెన్. యాక్చువల్లీ ఈ టైంకి నాకు స్నో ఉంది అంటే ట్రాక్షన్ కంట్రోల్ ఐ థింక్ ఇట్ వుడ్ హెల్ప్. వీల్స్ స్కిడ్ అవ్వకుండా మేబీ ద బైక్ విల్ పుష్. బట్ ట్రాక్షన్ కంట్రోల్ ఏం చేస్తుందో ఇప్పుడు తెలియదు. ఆఫ్ అయిపోయింది మొత్తానికి, బ్లింక్ అవుతుంది అప్పుడప్పుడు. సో ఇదిగోండి పర్మిట్స్ ఇచ్చారు. ఇది ఒరిజినల్ రిటర్న్ వచ్చినప్పుడు ఇవ్వాలి అన్నారు. ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ ఒకటి, ఇది పోలీస్ పర్మిట్, టూరిజం పర్మిట్ ఒకటి. ఇది ఒక్కొక్క జిరాక్స్, లైక్ ఇదొక కాపీ, ఈ పర్మిట్ కాపీ ఒకటి వెళ్ళేటప్పుడు ఇవ్వాలి అన్నారు. సో ముందే తీసి బయట పెట్టుకుందాం చెక్ పోస్ట్ దగ్గర. సో టైం ఇప్పుడు 10:30 అయింది. 2:05కి రీచ్ అవుతామని చూపిస్తుంది. 3.5 hours చూపిస్తుంది. 114 కిలోమీటర్స్. బాబా ఏముందిరా, ఎక్కడికి వచ్చానో ఏంటో. పొద్దున్నే మణిపూరి, ఇక్కడ చిన్న రోప్వే, ఇక్కడ ఎందురా రోప్వే, అండ్ స్మాల్ వాటర్ ఫాల్. చాలా లష్ గ్రీన్ ఉంది, చాలా. బా, సీ దిస్ మ్యాన్, మ్యాడ్ అసలు. ఏముందిరా బాబు ఈ వ్యూ, ఆల్ ద ఫ్లాగ్స్ అండ్ ఆల్, మ్యాన్. సో see this, oh my god,
ఓ మై గాడ్, టూ బ్యూటిఫుల్. గాడ్ గాడ్. గైస్ ఈ లూప్స్ చూడండి మ్యాప్లో. మనం ఇదంతా ఇళ్ళలో వచ్చాం కవర్ చేసి. భలే ఉందే, నాకేం తెలియలేదు మ్యాప్లో చూస్తే తప్ప. నేను నీట్గా రోడ్డు ఫాలో అయిపోతున్నా. జస్ట్ ఇప్పుడే నాడే విలేజ్ అనేదో ఎంటర్ అయ్యా. 4,700 ఫీట్, 4,700 ఫీట్ హైట్లో ఉంది. మొత్తం వెదర్ మారిపోయింది ఒకేసారి. లైక్ మనకి కొండల్లో వర్షాలు పడితే ఎలా ఉంటుంది అలా అయిపోయింది. ఏమేమి చూస్తున్నాను. యో సీరియస్, ఎక్కడున్నామో ఏంటో. బాబోయ్, నెక్స్ట్ లెవెల్ ల్యాండ్స్కేప్స్. కానీ యాక్టివ్ ల్యాండ్ స్లైడ్ జోన్ అంతా. చూడండి లోయ మొత్తం, 1 వెహికల్ ఎట్ ఎ టైం. ఇంకొక బ్రిడ్జ్. ఓయ్, ఈ వాటర్ అలా కిందకి వెళ్తుంది అన్నమాట ఇటు సైడ్ నుంచి. ఎక్సలెంట్ ఉంది అసలు చూస్తుంటే వ్యూ. ఒక 5,000 ఫీట్ ఉంటాం మనం నాకు తెలిసి. ఈ బ్రిడ్జ్ చూడండి, బట్టలు ఆరేసారు పైన. బ్రేక్ అయిందా లేదా ఆపేసారా ఏమో తెలియదు, కానీ నాకు తెలిసి ఆపేసినట్టున్నారు. పైన గడ్డి కూడా మొలిచేస్తుంది. అమ్మ, మరి ఏంటో దాని కదా. చూడండి పైన మొత్తం గడ్డి కూడా ఉంది బ్రిడ్జ్ మీద. మరి ఏమైందో, విరిగిపోయిందో ఏమో కూడా తెలియదు మనకి. బాబా చూడండి కలర్ ఏ ఉంది, గ్రీనిష్ అండ్ వైట్, చాలా బాగుంది. కూర్చోవచ్చు ఇక్కడే కాసేపు, కానీ మనం లాచింగ్ వెళ్ళాలి. గంట చూపిస్తుంది ఇంకా. చూడండి, ఇది థెంగ్ టన్నెల్, ప్రైడ్ ఆఫ్ నార్త్ సిక్కిం. నో హారన్స్. సో గైస్, మంగన్ దగ్గర చెక్ పోస్ట్ ఉంటుందన్నమాట. చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఏంటి అంటే యాక్షన్ కెమెరాస్ ఇంకా డ్రోన్స్ ప్రొహిబిటెడ్. ఒకవేళ వాడుతున్నట్టు దొరికితే బియాండ్ చెక్ పోస్ట్ 50,000 ఫైన్, ఇంకా డివైస్ సీజ్ చేస్తామని చెప్పారు. మర్యాదగా చెప్పారు, తీసి దాచేయండి, లోపల పెట్టేసుకోండి, అసలు బయటకు తీయొద్దు అని. దారంతా తీయొద్దు, ఇక్కడే కాదు. సరే ఓకే అని చెప్పి లోపల పెట్టాను. అందుకు ఇంకేం రికార్డ్ చేయలేదు అక్కడి నుంచి. మంగన్ నుంచి నాకు దగ్గర 15 మినిట్స్ అలా పడింది అనుకుంటా, 1 అవర్. ఓకే, మధ్యలో ఒక చోట క్లియరెన్స్, లైక్ రాక్స్ అని క్లియర్ చేస్తున్నారు స్లైడ్ అయ్యాక అని చెప్పి ఒక 5 మినిట్స్ కూడా కాదు, కాసేపు అక్కడే ఉన్నాం. బైక్స్ పంపించారు. సో రూమ్కి వచ్చాను. రూమ్ చూడండి వ్యూ. వాటర్ ఫ్లో నాయిస్ వచ్చేస్తుంది.